ఇది సూపర్ సిక్స్ అమలు చేసేసాం. నోరు మందం లేకపోతే నేలకి మందం వాళ్ళే మాట్లాడతారు. అంటే ఈనాడు జ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలతో అంటే ఇదివరకు ఈనాడు జ్యోతి ఆ తర్వాత వాళ్ళ అనుకూల మీడియా తప్పించి ఇంకొకళ్ళు ఎవరు లేని రోజుల్లో ఇది కరెక్టే. సోషల్ మీడియా లేని రోజుల్లో అసలు ఆ మాట చర్చకి నేను ఎప్పుడో చెప్పా. నగదు బదిలీ పథకం 2009లోనే పెట్టారు వాళ్ళు. బస్సులు ఫ్రీ అన్నటువంటిది నా చిన్నప్పటి నుంచి ప్రతి ఏడాది పెడతానే ఉన్నారు, ప్రతి ఎలక్షన్స్ అప్పుడు కూడా. అట్లాగే ఈ పెన్షన్లు పెంచుతాం అన్నటువంటిది ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. ఒకసారి 2009 మేనిఫెస్టో చూడండి, 2004 మేనిఫెస్టో చూడండి, 99 మేనిఫెస్టో చూడండి. తెలుగుదేశం అన్ని దగ్గర పెట్టుకుని 600-500 హామీలు ఉంటాయి. 2014 మేనిఫెస్టో చూడండి, 2019 మేనిఫెస్టో చూడండి, బోల్డ్ ఉంటాయి అందులో. ఇప్పుడు అవి కూడా 100కి 90 అమలు చేయరు. మిగతా అమలు చేసిన వాటి గురించి బాగా పబ్లిసిటీ చేస్తారు. అమలు చేయని వాటిని అసలు చర్చకే రానియరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిందసారి ఎవరికైనా గుర్తుందా సంపూర్ణ రుణమాఫీ జరగలేదని? ఎప్పుడన్నా అది గుర్తు చేశారు? అదే జగన్మోహన్ రెడ్డి ఇవాళ బట్టలు నొక్కాడు ఇంకా పడలేదు, 10 రోజులైంది 15 రోజులైందని రోజు రాశారు కదా, గుర్తుందే? ఈనాడు కానీ డిబేట్లు కూడా చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది, తినబెడతారా? డబ్బులు ఇచ్చినప్పుడేమో తినబెట్టి నాశనం చేస్తారా, అప్పనంగా పెడతారా? డబ్బులు ఇవ్వనప్పుడేమో రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయినట్టుంది, అందుకే డబ్బులు ఇవ్వట్లేదు, సంక్షోభంలో పడిపోయాడు. ఇలాంటి డిబేట్లు ఎవరు చేశారు? వాళ్ళ అనుకూల మీడియానే చేసింది డిబేట్లన్నీ. ఇప్పుడు కదేంటి పరిస్థితి?